అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మనలం అనమాట. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ వ్లాగ్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. బిహైండ్ ద సీన్స్ అనమాట. ఆల్రెడీ మై విలేజ్ షో టీమ్తో నేను కొలాబై చేసిన రెసిపీ వీడియో మీరు చూసే ఉండొచ్చు. చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. కల్లివల్లి ఛానల్లో ఉంటుంది. చాలా సరదాగా గడిచిందనమాట ఆ రోజు. సో నేను ఎలా ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాను వాళ్ళతో కలిసి చేసినందుకు, వాళ్ళ విలేజ్ ఎలా ఉంది, ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఈ వీడియోలో బిహైండ్ ద సీన్స్ రూపంలో మీతో షేర్ చేస్తాను. మేము ఊర్లోకి వెళ్ళగానే అక్కడ పార్కింగ్ ఉంది. ఓన్లీ మై విలేజ్ షో వాళ్ళ టీం కోసం పార్కింగ్ పెట్టుకున్నారనమాట. అక్కడ పార్క్ చేసేసి వెళ్తుంటే గంగవ్వ ఇల్లు కనిపించిందండి. రోడ్డు మీదకే ఉంది. ఇది పాత ఇల్లు అనమాట. కొత్తగా ఇంకొక ఇల్లు కట్టించుకున్నారు కదా, సో అది కాదు, ఇది ఓల్డ్ హౌస్. అక్కడ ఆ ఇంటి మీద ఇయర్ చూసి మా హస్బెండ్ అంటున్నారనమాట, నేను పుట్టినప్పుడు కట్టిన ఇల్లు ఇది అని చెప్పేసి. అక్కడ ఎవరో ఒక పెద్ద ఆవిడ ఉంటే ఆవిడతో మాట్లాడుతున్నారు. చాలా రోజుల తర్వాత అత్తయ్య చనిపోయిన తర్వాత అవుట్ సైడ్ కుకింగ్ చేసింది మొట్టమొదటి వీడియో ఇదే అనమాట. మేము వీడియో షూట్ కోసం వెళ్ళిన ప్లేస్ వచ్చేసి కరీంనగర్ జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి. తెలంగాణలో పల్లె వాతావరణం అనేది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది నాకు. మై విలేజ్ షో టీమ్ వాళ్ళ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీలో ఆల్మోస్ట్ అందరూ కూడా వాళ్ళ వీడియోస్ వాచ్ చేస్తూ ఉండొచ్చు. నాకు కూడా మై విలేజ్ షో టీం వాళ్ళ కామెడీ చాలా బాగా నచ్చుతూ ఉంటుంది. కొన్ని వీడియోస్ నేను చూస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ అనుకుంటా ఇలా కుకింగ్ వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాము. బట్ కుదరక చేయలేకపోయాము. ఇప్పుడు మళ్ళీ కుదిరింది. మార్నింగ్ మేము 6:30కి స్టార్ట్ అయితే షూటింగ్ స్పాట్కి వెళ్ళేసరికి 10 అయిందనమాట. వాళ్ళ పొలాల్లోనే మేము షూటింగ్ అయితే చేసామండి. చాలా చాలా బాగుంది. నిజంగా పీస్ఫుల్ లైఫ్ అనిపించింది అనమాట. ఇలాంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్ అప్పుడప్పుడు చాలా బాగుంటాయి. ఇది అంతా కూడా అమ్మ చేతి వంట వల్లే. నేను చేసే రెసిపీస్ మీకు నచ్చి ఇంట్లో ట్రై చేసి ఛానల్ని ఇంత హిట్ చేశారు. అంతేకాదు నేను చేసే వీడియోస్ త్రూ మీరు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ కావడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా వరకు నాకు చెప్పింది ఏంటంటే, నా వీడియోస్ చూస్తూ రెసిపీస్ని ఇంట్లో ట్రై చేయడమే కాకుండా ఒక బిజినెస్ రూపంలో పికిల్స్ కానివ్వండి, పొడులు కానివ్వండి, కర్రీ పాయింట్స్లో కర్రీస్ కానివ్వండి, ఇలా ఫైనాన్షియల్గా కూడా మీకు హెల్ప్ అవుతున్నందుకు చాలా చాలా సంతోషం. అంతకన్నా ఏం కావాలి చెప్పండి. అవే కదా అసలైన బ్లెస్సింగ్స్. టీం అంతా కూడా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ గంగవ్వతో మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నాము. అండ్ రాజు అయితే ఫుల్ కామెడీ అనమాట. చాలా మంచిగా మాట్లాడుతున్నాడు ఆ అబ్బాయి. గంగవ్వని ఫస్ట్ నేను మీట్ అయింది 2019లో అనుకుంటా. తెలుగు డే అని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళు గూగుల్ ఆఫీస్లో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. అప్పుడు ఫస్ట్ టైం నేను మీట్ అయ్యాను. మళ్ళీ ఇదే గంగవ్వతో కలిసి వీడియో చేయటం. మాకు షూట్ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3:30 అయిపోయిందండి. అప్పుడే మేము లంచ్ చేసామన్నమాట, మేము చేసుకున్న వంట. అలాగే మేము బయలుదేరేసరికి 5 అయింది, ఇంటికి వచ్చేసరికి 9 అయింది. సో ఆ డే అంతా అలా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఎక్స్పీరియన్స్ ఓవరాల్గా సో గుడ్ అనమాట. మంచి టీమ్ని మీట్ అయ్యాను. చాలా విషయాలు షూట్ తర్వాత మాట్లాడుకున్నాము. సో హ్యాపీ. ఏదో యాక్టింగ్ చేసినట్టుగా లేకపోతే ఒక షూట్ ప్లాన్ చేసుకున్నట్టుగా అస్సలు లేదండి. నార్మల్గా క్యాజువల్గా రన్ అయిపోయింది అంతే. మేము సరదాగా షూటింగ్ స్పాట్ దగ్గర ఎలా ఉన్నాము ఏంటి అనేది బిహైండ్ ద సీన్స్ చూసేయండి. నువ్వు పెళ్ళైనప్పుడు అది పెళ్ళైన వాళ్ళు మా అత్త అండింది, మీ అత్త వండింది, తర్వాత మీ గోడలు వండుతుంది. నువ్వు అసలు నీకు ఛాన్సే రాలేదు అసలు. చెప్తా అప్పుడు ఎప్పుడో, అది ఎప్పుడన్నా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోతే. లొల్లు ఎందుకు ఉండదు? ఎక్కడైనా లొల్లు ఉండాల్సిందే కదా. ప్రతి మనిషికి ఉంటుంది ఉంటుంది. ఒకలాగా తీయాలంటది. తీసేటప్పుడు ఇందులో ఏది బాగా కనిపిస్తుంది? ఎడిటింగ్ మీరే ఇస్తారా? నేను ఎడిటింగ్ అంతా నేనే. మా బిడ్డ చేసిందే నువ్వు వినాలి. వినాలా? బంగారం కానీ మీది పీస్ఫుల్ లైఫ్. హ్యాపీగా పల్లెటూరులో హాయిగా మీకు నచ్చిన పని మీరు చేసుకుంటూ. అంతే, బిగ్ బాస్ ఉండకుంటే వెళ్ళేది. అవును, వచ్చేసావు కదా. 2 seasons లో వెళ్ళింది నాకు ఒకటే తెలుసు. నేను నువ్వు వాళ్ళు నేను చూడను అసలు. పోం కూడా అదే మాట. రెండు పెట్టుకోవచ్చా? 2 పెట్టేస్తే ఒక సైడ్ రైస్ అయిపోద్ది, ఒక సైడ్ మటన్ అయిపోతుంది. మటన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ మీరు రైస్ రెడీ చేస్తే అయిపోతుంది. పరంగా ప్రాబ్లం కాకుండా లిస్ట్ లో చెప్పాను అంతే, ఎక్స్ట్రా ఏం తెలియదు. ఇక్కడ పెట్టేసేయండి. ఫస్ట్ ఆనియన్స్ తీయండి, అది కట్ చేసుకోవడానికి. బాగా కూడా వస్తుంది. ఇక్కడ గసగసాలు పోయాలా? పోస్తే ఎత్తలేం మళ్ళీ వాటిని. అందులోనే అలా పెట్టేసి చేతిలో అయితే టేస్ట్ వేరు. సరే
చేతి పట్ట చేతి వంట అమ్మ చేతి వంట మన చేతి ఏది మెయిన్ అందరికీ నమస్తే. మా బిడ్డ భాగ్య వచ్చింది. భార్గవి 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 భార్గవి. ఆ. అందరికీ నమస్తే. మా అల్లుడు మా బిడ్డ వచ్చిండ్రు. అక్కకి 2 ఏంటంటే ఇవాళ ఆ, 2 ఉన్నాయి. మనకు 5 ఉన్నాయి. మనకు 5 ఉన్నాయి, అక్కకు 2 ఉన్నాయి ఛానల్స్. ఏది మెయిన్ కెమెరా? మెయిన్ కెమెరా అది క్లోజ్ ఎప్పుడు వస్తుంది చెప్పాలా రాజు? నువ్వు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు క్లోజ్ ఇంట్రో కాబట్టి ఫస్ట్ దాని నుంచి వెళ్తుంది. చెట్టు ఇరుగుద్దా ఏందని చూస్తాను. యాక్షన్. అందరికీ నమస్తే. అందరికీ నమస్తే, ఎట్లున్నారు? వెల్కమ్ టు కల్లి వెల్లి ఛానల్. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది అసలు గెస్ట్ ఎవరు ఏందన్నది. అది ఇలా పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇన్ని రోజులేమో వచ్చిన గెస్ట్లకు మేము చేసి మేము తినిపించేటోళ్ళము, కానీ ఇలా రిటర్న్ ఉంది. వచ్చిన గెస్ట్ అక్క కాబట్టి ఆల్రెడీ అక్క అమ్మ చేతి వంట చేస్తుంది కాబట్టి వంటలు అంటుంది కాబట్టి ఈ అక్క చేతితో చేస్తే మేము తింటాం. ఇవాళ మా బిడ్డను మా కొడుకు ప్రత్యేకించి తీసుకొచ్చిండు. మా అల్లుడు మా బిడ్డ అయితే నేను చేసిన వంట కొడుకు మర్చిపోతుండు. అక్క వంట తిందామే అమ్మ అంటే మా బిడ్డ వంట చేయాలి, మేము తినాలి. మా అల్లుడు మేము అందరం కలిసి తినాలి. 2 కిలో మటన్. మనం దీన్ని మ్యారినేట్ చేసుకుందాము. అన్న అక్క క్లారిటీ చూసారా? క్లీన్ చేసి తీసుకొచ్చి ఏమైంది? చెప్పులు ఏ అవును, వేసుకోకుండా తిరుగుతున్నావేంటి? నేను ఎప్పుడు వేసుకున్నాను. ఎప్పుడు అసలు అక్కడ హైదరాబాద్ వచ్చిన వేసుకుంటుంది లేవుగా లేవు. షుగర్ ఉంటే కనుక కాళ్ళు చెప్పులు లేకుండా తిరిగితే పుండు పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. లేవు కాబట్టి నువ్వు లక్కీ, ఏం కాదు. సో ఇందులో మ్యారినేషన్ కి ఉప్పు కారం పసుపు వేసుకుందాము. నాకు ఒక స్పూన్ కావాలి. అక్క స్పూన్ ఎందుకు అక్క? మన అమ్మ చేతి వంట కదా అని చేత్తో చేసేసుకుందాం. చేత్తో చేస్తేనే చిన్నప్పుడు నువ్వు అన్ని రకాల విస్కీ చేసిన చేతు సరే. ఇప్పుడు ఇట్లా అయితే టేస్ట్ బాగా వస్తుంది. ఓకే అంటే ఎంత ఎంత వేసుకుంటాం అక్క మనం? అంటే మన మటన్ క్వాంటిటీని బట్టి వేసుకోవటం అంతే. అంటే మన క్వాంటిటీని బట్టి మనం చేత్తో వేసుకుంటాం. క్వాంటిటీస్ చూడాలి అంటే అమ్మ చేతి వంటలో చూడాలి. క్వాంటిటీస్ చూడాలంటే అమ్మ చేతి వంట అంతే. మనం కావాలంటే వండేటప్పుడు టేస్ట్ చూసుకుని కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. పసుపు పసుపు వేసేసి కొంచెం నిమ్మకాయ రసము ఆయిల్ వేసేసి పెట్టేసుకుంటాం. చేయి పైలం పర్వాలే, అలవాటే. ఆ చేత్తో ఎన్ని నిమ్మకాయలు కడిగేసి అని చెప్పు, కొట్టుకుంటది రా పానం. తల్లి మనసు అలా ఉంటది మరి. తమ్ముడు ప్రేమ ఇట్లుంటది. ఇలా మ్యారినేట్ చేస్తే ఏంటంటే కొంచెం ఆ స్మెల్, ఇది నాన్ వెజ్ కదా, స్మెల్ పోతుంది. ఆ స్మెల్ అంతా పోయిద్ది. నూనె సరిపోదాక ఇంకొకటి ఒక్క పావు కొంచెం. సో అన్ని కలిపేసాము. ఇలా మనం ఏంటంటే మంచిగా 2 కిలోల మటన్ తీసుకున్నాము. మనకు 2 కిలోలు కావాల్సిన క్వాంటిటీ సంబంధించి ఇంత పసుపు వేసుకున్నాము, కారపొడి వేసుకున్నాము, ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు 2 పావుల నూనె పోసుకున్నాము. నిమ్మకాయ కూడా నిమ్మకాయ కూడా వేసుకున్నాము. ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుందాము. అక్క మటన్ తీసుకొని పక్కకి పెట్టుకున్నాం. ఇప్పుడు తదుపరి ఇప్పుడు మనం రైస్ కుక్ చేసుకుందాము. అంటే రైస్ కుక్ అవడానికి కొంచెం టైం పట్టిద్ది కాబట్టి ఈ లోపు మనం ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకోవచ్చు. రైస్ కడిగేసేసి రాగి సంగటికి పొయ్యి మీద పెట్టద్దాం. ఎల్లుల్లిపాయలు వలుస్తున్నావా? పడతాయి అక్క. రాజు మనం మంచిగా మటన్ మ్యారినేట్ చేసుకొని పక్కకి పెట్టుకున్నాం. రాగి సంకటి కావాల్సింది గంజు పెట్టుకొని నీళ్ళు పోసుకున్నాం. ఇప్పుడు అది ఎసరు వచ్చాక మంచిగా మనం ముచ్చట్లు పెట్టుకుందాం. చెప్పు మరి ఇంకా. అక్క అసలు మనది ఏ ఊరు? అసలు ఎక్కడి నుంచి వచ్చాను, ఎప్పుడు నేను వీడియో స్టార్ట్ చేశాను, ఇక్కడ పుట్టు పూర్వతలు మొత్తం మన వాళ్ళకి చెప్పుర్రి. మన వాళ్ళకంటే ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు చాలా మందికి. అమ్మ మీకు థ్యాంక్ యూ, ఎందుకంటే మాకు ఒక మంచి అక్కనిచ్చినావు. ఎందుకంటే అమ్మ చేతి వంటతోనే అది ఇప్పుడు మొత్తం దునియా దున్నుతుంది అక్క. నిజంగా నాకు ఆ విషయంలో చాలా హ్యాపీ. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసాము, వీడియోలు పెట్టాము అనేది కాకుండా ఇప్పుడు మన వంట చూసి నలుగురు ఇంట్లో చేసుకుని తృప్తిగా తింటారు చూడు, అది చాలు అనిపిస్తుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. బయటకు వెళ్ళినా కూడా చాలా మంది చెప్తూ ఉంటారు మీ వంటలు మేము చేసుకుంటాము. అసలు నాకు వంటే రాదు, అలాంటిది నేను మా మదర్ హెల్ప్ లేకుండా కూడా మీ రెసిపీసే చూసి మేము ఇంట్లో చేసుకుని ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే మా అట్లాంటి మగ పిల్లలకు అమ్మవైన నువ్వు. అవును, అంతే అంతే అంతే. డాక్టర్ 2 పిల్లలు ఉన్నారు.
కొడుకులు బిడ్డ కొడుకులే, ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులే. రాజురా అల్లుడు అదృష్టం బాగుంది. ఎందుకే ఆడపిల్ల ఉండకూడదా? ఆడపిల్లుంటే వాళ్ళ కాలు మొక్కవాల్సి వస్తుంది, మీ కాళ్ళే మేము మొక్కవాల్సి వస్తుంది. అదే ఆడపిల్లలు కూడా ఉండాలి ఇంట్లో. అసలు నాకు ఆడపిల్లలు అంటేనే ఇష్టం తెలుసా. ఆడపిల్లలు లేరని నేను బాధపడతాను. ఏం చెప్తావు గడికి. ఇంక దేవుడు ఏది ఇస్తే అంతే కదా. మరి చదువుకుంటారా పిల్లలు? చదువుకుంటున్నారు. పెద్ద బాబు ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నాడు. ఏ డౌట్ వచ్చిందా ఎందుకని? సో చిన్నోడేమో 6th క్లాస్ అనమాట, 6వ తరగతి. అవ్వా అవ్వ మీన్స్ అవ్వకి చెప్పమంటుంది. అవ్వ అంటే మనం ఇంట్లో బిడ్డలను అందరిని అవ్వ అంటాం, అంటే మన తెలంగాణలో. అర్థం కాదు. అంటే అవ్వ అంటే ప్రేమ కొద్ది అవ్వ అని పిలుచుకుంటారు. వాళ్ళ తల్లితోడు పోల్చుకుంటారు. అవునా? అంటే ఎవరైనా ఇప్పుడు ఆడపిల్లలు ఉంటే అవ్వ అవునా? అంటే వాళ్ళ అమ్మ అన్నట్టు. వాళ్ళ అమ్మలక ఫీల్ అయ్యి ఓకే. గంగా వాళ్ళ అమ్మలక మిమ్మల్ని ఫీల్ అవుతుంది. ఓకే. అవసరమైతే మీరు అడగండి, ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పేసి అడుగు. యాక్షన్. అవ్వ ఎసరు వచ్చింది, బియ్యం వేసి రా పొందు తమ్ముడు పోయి. గంగవ్వ అవ్వ అంటున్నావేంటి? అవ్వ అంటే ఆడపిల్లలు ఇంట్లో ఉంటే మనవరాలు గాని బిడ్డ గాని బాంచన్ గిద్దేపోయినా బాంచన్ రా. అవునా? ప్రేమ. అవునా? నాకు తెలీదు. గంగవ్వ వాళ్ళ అవ్వను మీ దాంట్లో చూసుకొని అవ్వ అంటుంది అన్నట్టు. అవునా? అమ్మను చూసుకోలేదు కదా, మేము చిన్నప్పుడు పోయింది కదా. అవునా? నీ చిన్నప్పుడే అమ్మ చనిపోయిందా? అమ్మ లేదు నాన్న లేదు, అది ప్రేమ అనిపిస్తుంది. సరే అయితే బియ్యం వేద్దామా? కానీ వంట అంటు కన్నా తినుడే ఈజీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇన్ని టెన్షన్స్ మల్టిపుల్ యాక్షన్స్ కదా. ఓన్లీ కర్రీ అంటేనేమో ఇక్కడ అయిపోతుంది. ఇప్పుడు రెండు మనం ప్యారలల్ గా చేస్తున్నాం. చెయ్యాలి. అవును, మరీ ఎక్కువ వేయద్దులే, కొంచెం ఉడక నీ పొయ్యి మీద పెట్టి దగ్గరికి నీళ్ళు పోయిండ్రు మరి. నీళ్ళొద్దు. మొదటి ఒక 5 years తర్వాత ఒక పెద్ద విషయం తెలియాలి, ఈ వంటలకు కారణం ఎవరు కాదు, బావనే అని చెప్పాలి. ఫోన్ వచ్చి నుంచి మూతలే మాకు అలవాటు అయిపోయింది. షూటింగ్ లో సైలెంట్ పెట్టి మొత్తం సైలెంట్ లో ఉంటుంది ఫోన్. ఫోనా? రాత్రి కొత్తిమీర వేసినావు. కొత్తిమీర అక్కడ వేసాను. ఓకే అన్న కట్ట గంగవా ఒక నిమిషం ఇక్కడ పక్కెట్టు. నువ్వు మధ్యలో ధనియాలు ముందే వేసావు. మధ్యలో కొత్తిమీరలు అంటే అవే నేను కొత్తిమీర అంటే కొత్తిమీర ఎక్కడ నేను పరిచయం. కొత్తిమీర అవి కొత్తిమీర ఆకు నుంచి రెడీ. అక్క ఆల్రెడీ మనం ఒకటి అనుకున్నాం కదా, దానికి లీడ్ ఇచ్చింది అక్క. ధనియాలు దాని కూర కమ్మగా ఉంటది అన్నట్టు కొత్తిమీరలు అని మనం అంటాం. అది కాదు కొత్తిమీర ఆకు. నాకు తెలియదు కదా కొత్తిమీర ఆకని. అదే కన్వర్జేషన్ అడిగండి. రోల్ కెమెరా యాక్షన్. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద అండి అక్క. ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఊర్లో బయట పెట్టి వండేవాళ్ళం. వాటర్ అత్తలేవు, నువ్వు హెల్దీగా లేదు. నువ్వు అప్పుడు హెల్దీగా ఉన్నావు, ఇప్పుడు కాదు. ముద్దటాలా పెడదాం. బాస్ ఒక్కసారి ఇట్లా బ్యాక్ అని ఒకసారి మొత్తం చూపించి చూస్తున్నావు. ఇప్పుడు మూత అయితే ఆగు. ఓకే రెడీ. ఇది దీనిలో ఏమేమి చేసినాం ఏంటి అని చెప్పేసి ఒకసారి చెప్తాను. నువ్వు అడుగు, మామూలు మన వ్యూవర్స్ కి ఒకసారి అసలు బ్రీఫ్గా. రోల్ కెమెరా యాక్షన్. అక్క మొత్తానికి అయితే కూర పొయ్యి మీదకి ఎక్కింది. మన వ్యూవర్స్ కి అసలు ఇందులో ఏమేమి వేసినాం, ఎంతో క్వాంటిటీ వేసినాం అని ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? నూనె వేసుకోవాలి ఫస్ట్, వేసేసి లాస్ట్కి ఎందుకు వేసుకున్నాడు అక్క? మరి ఫస్ట్ వేసుకోరా? ముక్కు ఉడకదు. ఓకే ఓకే ఓకే. వేసుకుని బాగా వేగిన తర్వాత కొంచెం మన గ్రేవీకి తగ్గట్టు నీళ్ళు పోసుకోవాలి. ఓకే. ఇప్పుడు గంగావతో మంచిగా రిలాక్స్గా మాట్లాడండి. డిఓపి గారి డైరెక్టర్ గారికి ఇట్లా పట్టుకోరు అంటే చేతులకు ఏం లేదు, ఎట్లా పట్టుకోబోటరు? ఇంకొకటి రా, ఇద్దరు ఎట్లా కలతలేదా? మళ్ళీ కడుక్కుంటూ ఇబ్బంది అయింది. రైట్. చికెన్ కైనా మటన్ కైనా బోల్ పేలాలి. బోల్ పేలాలి. లేదు లేదు లేదు, వాదన్నే మొత్తం టెంప్టింగ్ ఉన్నది, తింటే ఒక లెవెల్ ఉంటుంది. టేస్ట్ చూసి చెప్పాలి ఎలా ఉందో. గంగా ఫస్ట్ టైం తింటున్నావా? అవునా? తిని చెప్పాలి మరి ఎలా ఉందో. హైలైట్ ఉన్నది, అమ్మతోడే హైలైట్ ఉన్నది. ఇంకా నీకు ఎవరి హెల్ప్ అక్కర్లేదు, నువ్వే చేసుకోవచ్చు కదా. నేనే చేసుకోవచ్చు. కిరాక్ ఉంది టేస్ట్ కూడా. మనం కారపొడి వేయలేదా, పచ్చిమిరపకాయలతోనే కారం ఉన్నది, మస్తు ఉన్నది.
కారం మటన్తో వేసాము, పచ్చిమిర్చి కారం బాగా సరిపోయింది. థ్యాంక్ యూ అక్క, ఉంది కదా సూపర్ ఉంది, నిజంగా సూపర్ ఉంది. అప్పుడెప్పుడు నేను హోటల్ తిన్నా రాగి సంగటి, ఇప్పుడు సెకండ్ టైం. నువ్వు తినవచ్చు కానీ బాగా తినబెట్టవా? మెల్లగా తినబడుతుంది అక్క, నిజంగా హైలైట్ ఉన్నది. ఇంకా చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. చేసుకోవచ్చు. చేస్తాడు, నువ్వు చేసినావు కదా వంట, ఇవన్నీ చూసిండు, అప్పుడప్పుడు చేసుకుంటే తింటాం మేము. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది, స్పైసీ కూడా అంటే మనకు తగ్గట్టు, అవును మాకు తగ్గట్టు స్పైసీ కూడా ఉన్నది అక్క, మస్తు ఉన్నది, మేము స్పైసీగానే తింటాం. సూపర్ ఉన్నాయి, సూపర్, థ్యాంక్ యూ. నిజంగా అక్క. ఆకలి వేస్తుంది. తినండి. ముక్క కూడా మస్తు ఉడికింది. ఏం బిడ్డ అయ్యాలి, మేము మల్లన్న బోనాలు తీసుకుంటాం, తినకపోతే కట్ చేసుకుందర్లే, పర్లేదు. చెప్పండి ఏంటది ఇది? కంటిన్యూ. ఓకే, ఏంది బిడ్డ అల్లుడు నువ్వు ఇవాళ ఆరంగా దినం ఆదివారం కూడా వచ్చింది, అవునా? మల్లన్న బోనాలు ఉండేవా? అక్క కేక థ్యాంక్ యూ. అందుకోసమే బాగా దొడ్డ అవుతుంది. బాగా కుదిరింది.